కడప జిల్లా పులివెందులలో అవ్వాతాతలు అష్టకష్టాలు పడుతున్నారు. పెన్షన్ల కోసం సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు. వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పింఛన్లు ఇచ్చేవారని ఇప్పుడు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణమైన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామంటున్నారు. మళ్లీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్ల పంపిణీ చేసే ఏర్పాటు ప్రభుత్వం చేయాలని కోరారు. మంచి సమస్య తీసుకొచ్చి మాకు ఇంటికాడ ఇచ్చారు. మాకు జబ్బులు ఉండలము, కాళ్ళు ఇరిగిన వాళ్ళము, చేతులు ఇరిగిన వాళ్ళము చాలా నష్టపోతున్నాం. ఇటు వచ్చి ఎండలకు నీళ్లు అన్నము టయానికి దొరకలేదు. టయానికి ఒకటే తేదీ ఇచ్చాడు. మాకు మాతలకు మందులకు మాకు మంచిగా ఉన్నది. ఇట్లా వచ్చి లైన్లలో నిలబడి దొబ్బుకుంటా తోసుకుంటా కింద పడితే మాకు ఎవరు సమాధానం చెప్పండి. వాలంటీర్లు ఇంటికి వచ్చి 6 గంటలకే మాకు చేతిలో డబ్బులు పెడతారు. మేము నిమ్మలంగా ఇంటికాడ కూర్చుంటున్నాము. ఈ ఛార్జీలకు తిరగను సరిపోతుంది. ఈ లెక్క కూడా 4 మాట తిరగాల. ఈ రోజు రేపు రావాలా, మొన్న రావాలా. ఇదంతా హింస కదా మాకు. మేము ముసలిళ్ళం, చాలా ఇబ్బంది ఉంది మాకు. మాకు ఒకటైతే వచ్చేళ్ళకు డబ్బులు ఇస్తా అన్నారు. ఈ టైం ఏంది ముసలోళ్ళు, ముతుగోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు వాళ్ళు ఎట్లా పోవాలా రావాలంటే మాకు ఛార్జీలు ఎంత అయితే ఉన్నాయి. మేము పని బాటలు చేసి ఇడిచిపెట్టి మేము నీళ్లు లేకుండా వచ్చి ఉండాలా? ఇట్లా చేసి మేము ఎట్లా బతకాలా? చిత్తూరు జిల్లా కుప్పంలో అవ్వాతాతల అవస్థలు పడుతున్నారు. పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు సచివాలయాల దగ్గర వేచి ఉన్నారు. వాలంటీర్లు వేకువ జామున ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అందించేవారని, ఇప్పుడు చంద్రబాబు వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పెన్షన్ రాకుండా కారణము చంద్రబాబే. మనకు బీదర్లు అనేది వానికి సాధ్యం లేదు, అవకాశం లేని అవినీతులంతా పెట్టుకొని బీద ప్రజలకంతా అన్యాయం చేస్తా ఉన్నాడు. మేము పెన్షన్ రాకపోతే ఇక ముసలి ఏం గచ్చేది? మా భవిష్యత్తు వానికి కనికరం లేదు. అవ్వాతాతలు అవసాతులు పడుతూ ఉన్నారు. వాళ్ళ మాతలు మందులు ఎట్లా భరించుకుని వాళ్ళ ఈ 3 రోజుల నుంచి బంద్ చేసి 6 గంటలకు అంతా వాళ్ళు తెచ్చి ఇస్తా ఉండ్రి ఇంటి దగ్గరే. మేము ఎండల్లో పోకుండా వాళ్ళు భరించుకుంటా ఉండ్రి. ఈ రోజు పోతే మాతలు కూడా తినేదానికి అవకాశం లేకుండా నానా గతులు పడుకొని ఉన్నారు ముసలిళ్ళంతా. పెన్షన్ల కోసం పండుటాకులు అల్లాడిపోతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థతో పెన్షన్లు ఇంటి వద్దకే వచ్చేవి. కానీ చంద్రబాబు అండుకో కుట్రలతో వృద్ధులు, వికలాంగులు మళ్లీ క్యూలు నిలబడాల్సి వస్తోంది. బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గంలో పెన్షనర్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాలు పొడిగాపులు కాస్తున్నారు. అసలు పెన్షన్లు ఇస్తారో లేదో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వచ్చి ఏడగూకుంటున్నాము. వచ్చినా ఇంతవరకు ఇయ్యలేదు మాకు. మేము ఎంతసేపు కూకునేమో వెళ్ళి రాలేక ఏడగూకున్నాము. మాకు ఇంటికి వచ్చి మాకు డబ్బులు ఇస్తేనే మంచిది పింఛని. మేము తిరగలేము, అటు ఇటు తిరగలేము, రాలేము. మా వయసు పెద్దది, మేము రాలేమయ్యా.